అంజనీ ప్రొడక్షన్ స్థాపించిన తర్వాత ఇది ఫస్ట్ చిత్రం నాది. అంటే ప్రీవియస్ నేను ఫైనాన్సర్గా ఒక దాదాపు ఒక 10-15 చిత్రాలకి ఫైనాన్స్ చేశాను. అలాగే కొన్ని 10 సినిమాలకి ప్రొడ్యూసర్గా కూడాను నేను నిర్మించాను. ఇప్పుడు 3G లవ్ డైరెక్టర్ నాకు వచ్చి సబ్జెక్ట్ 1.5 ఇయర్ బ్యాక్ చెప్పినప్పుడు స్వీట్ మెమొరీ టైటిల్ అనుకుంటున్నాను సార్ అన్నప్పుడు, చాలా బాగుంది ఈ టైటిల్ అని చెప్పేసి, మీరు ఎలా స్క్రిప్ట్ చేస్తారంటే నాకు ఒక 6 మంత్స్ టైం ఇవ్వండి సార్, నేను వచ్చి చెప్తానంటే మళ్ళీ ఒక 6 మంత్స్ టైం ఇచ్చిన తర్వాత వచ్చి లైన్ చెప్పారు. వెరీ బ్యూటిఫుల్గా ఉండింది. ఒకటేమంటే యూత్కి టచింగ్గా ఉంటుంది. యూత్ లైఫ్లో ఇప్పుడు ఎలా ఉన్నారు, తర్వాత ఎలా మారాలి, ఎడ్యుకేషన్ ఏంటి అనేసి ఒక స్క్రిప్ట్లో ఉండే ఒక కంటెంట్. వాళ్ళు ప్రతి ఒక్కరికి స్వీట్ మెమొరీస్ అనేది ఉంటుంది. అలాగే వాళ్ళ లైఫ్లో ఉండే స్వీట్ మెమొరీస్ ఎలా చూపెట్టాలనేది కూడాను మా చిన్న ప్రయత్నం. సో వాళ్ళు 1.5 ఇయర్ నుంచి ఆ స్క్రిప్ట్ వర్క్ చేసుకున్న తర్వాత నేను ప్రాధాన్యత ఏమంటే స్క్రిప్ట్కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇస్తాను. ఎందుకంటే ఇది మా గురుగారు డి రామానాయుడు గారు ఫస్ట్ నాకు చెప్పిన విషయం ఏమంటే, స్క్రిప్ట్ కరెక్ట్ ఉంటే స్క్రిప్టే హీరో, తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఎవరు చేస్తానో స్క్రిప్ట్ బాగుండి సినిమా బాగుంటే డైరెక్టర్ అలా ప్రజెంట్ చేస్తే 100% పెద్ద బడ్జెట్ కానీ చిన్న బడ్జెట్ కానీ అందరూ చూస్తారు అన్నప్పుడు నేను కరెక్ట్ అప్పటి నుంచి నేను స్క్రిప్ట్ మీద ఇంపార్టెంట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే స్వీట్ మెమొరీ నా అంజనీ ప్రొడక్షన్లో స్వీట్ మెమొరీగా ఉంటుందంట డిసైడ్ అయిన తర్వాత ఈ చిత్రము 2 పార్ట్లు ఒకేసారి షూటింగ్ చేసి ఒకేసారి పార్ట్ 2 కూడాను రిలీజ్ చేయాలంటే ఒక ప్లానింగ్లో ఉన్నాము. కొత్త తరంగా వెళ్ళాలనుకొని తర్వాత మేము మ్యూజిక్ కూడాను జర్మన్కి వెళ్ళి జర్మన్లో మాట్లాడి, మ్యూజిక్ డైరెక్టర్ జర్మన్లో లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వేస్తాడు కాబట్టి చాలా బాగా వస్తుంది, యూత్కి కొద్దిగా కొత్త తరంగా ఉంటుంది అనేసి మ్యూజిక్ డైరెక్టర్ కవి అనేసి జర్మన్లో చేపిస్తున్నాము. ఈ మంత్ ఆడిషన్స్ అన్నీ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ జర్మనీకి నేను మా డైరెక్టర్ గారు వెళ్ళి ఒక 25 days to 30 days అక్కడ కూర్చొని ట్యూనింగ్ అన్నీ అయిన తర్వాత వచ్చి షూటింగ్ ప్రారంభిస్తున్నాము. ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఎండింగ్కి లొకేషన్లో ఆల్రెడీ ఇదన్నీ అయింది. ఆర్టిస్టులు మొత్తం అందరూ న్యూ ఆర్టిస్టులు అండి. టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళు ఉంటారు. సో నెక్స్ట్ మండే మళ్ళీ మన అంజనీ ప్రొడక్షన్ టీం అంతా వస్తారు. స్వీట్ మెమరీ టీం వచ్చిన తర్వాత ఒకసారి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాము. అప్పుడు మిగిలినదాన్ని ఇంకా కొన్ని విషయాలు డైరెక్టర్ గారు చెప్తారు.